హాయ్ ఫ్రెండ్స్, నేను సత్యమాకల. ఈరోజు మన వీడియోలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ లోన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. యూనియన్ బ్యాంక్లో మనం గోల్డ్ లోన్స్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మనకి అకౌంట్ ఉండాలన్నమాట. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే కనుక మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్, ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్తే కనుక మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఉన్న వాళ్ళైతే మీ బ్యాంక్ పాస్బుక్, అలాగే మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, ₹1 స్టాంపు, అలాగే మనకు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుని మీరు బ్యాంక్ వెళ్ళాలి. అలాగే మీకు పొలం ఉంటే కనుక వాటితో పాటు మీరు మీ పొలం పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ కానీ లేదా 1B జిరాక్స్ కానీ తీసుకెళ్ళండి. ఎందుకంటే పొలం ఉన్న వాళ్ళకి మన గోల్డ్ లోన్ అనేది వడ్డీ తక్కువ పడుతుంది, అలాగే ఇచ్చే అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట. పొలం లేకపోతే వచ్చే అమౌంట్ కూడా తక్కువ వస్తుంది, అలాగే వడ్డీ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది, గుర్తుంచుకోండి. అలాగే మీరు బ్యాంక్ వెళ్ళిన తర్వాత ఎవరిని కలాలంటే మనకి ప్రతి బ్యాంకులో కూడా అంటే గోల్డ్ చెకింగ్ కోసం అప్రైజర్ ఉంటారన్నమాట. అప్రైజర్ని కలిస్తే సరిపోతుంది. అంటే మీ గోల్డ్ తీసుకుని అప్రైజర్ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు ఒకసారి వెయిట్ చూసి మనకి ఎన్ని గ్రాములు ఉంది, అలా తొరిగి ఎంత పోతుంది, అలా గ్రామ్కి ఎంత వస్తుందో, టోటల్ అమౌంట్ ఎంత వస్తుందో వాళ్ళు తెలియజేస్తారు. వాళ్ళు గోల్డ్ లోన్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మీరు డాక్యుమెంట్స్లో సైన్ చేయవలసి ఉంటుంది. అలాగే మనకి గోల్డ్ లోన్కి ప్రత్యేకించి ఒక అకౌంట్ నెంబర్ వస్తుందన్నమాట. అంటే మన బ్యాంక్ పాస్బుక్లోని అకౌంట్ నెంబర్ కాకుండా గోల్డ్ లోన్కి మరలా వేరే నెంబర్ వస్తుంది. అది కూడా 15 నెంబర్లు ఉంటుంది. గోల్డ్ లోన్ అమౌంట్ డైరెక్ట్గా మీ అకౌంట్లో పడుతుంది. ఒకవేళ మీకు క్యాష్ కావాలంటే మీరు చెక్ రాసి క్యాష్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు క్యాష్ అవసరం లేకపోతే కనుక డైరెక్ట్గా మీ అకౌంట్ నుంచి మీరు ఫోన్పే ద్వారా వేరే వాళ్ళకి అమౌంట్ పంపించుకోవచ్చు, లేదా మొబైల్ యాప్ యోమో యాప్ నుంచి కూడా అమౌంట్ పంపించుకోవచ్చు వేరే వాళ్ళకి. లేదా మీకు చెక్ రాసి కూడా వేరే వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్యాష్ మనకి అవసరం లేకపోతే క్యాష్ తీసుకోకండి. ఎందుకంటే క్యాష్కి మనకి లిమిట్స్ ఉన్నాయి కాబట్టి మీకు క్యాష్ అవసరం లేకపోతే కనుక క్యాష్ తీసుకోకండి. ఎందుకంటే మన ప్రతి సంవత్సరం కూడా క్యాష్ పరంగా మనం అకౌంట్ నుంచి 20 లక్షల లోపు మాత్రం క్యాష్ తీసుకోవాలి. అంటే మనకి ఏప్రిల్ 1 నుంచి మనం నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 లోపల మనం మన అకౌంట్ నుంచి మనం ఏటీఎం ద్వారా కానీ లేదా చెక్ రాసి కానీ విత్డ్రా ఫామ్ ద్వారా కానీ క్యాష్ పరంగా మనం 20 లక్షలు మాత్రమే క్యాష్ తీసుకోవాలి. 20 లక్షల నుంచి క్యాష్ తీసుకుంటే కనుక రిటర్న్స్ ఫైల్ చేయకపోయిన వాళ్ళకి 1,02,000 చొప్పున కట్ అయిపోతుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాష్ పరంగా మీ అకౌంట్లో 21 లక్షలు తీసారనుకోండి, 20 లక్షలకి ఏం కట్ అవ్వదు. తర్వాత లక్ష మీకు 1,02,000 మీకు TDS పడిపోతుంది అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, నేను చాలామంది మన అకౌంట్లో గోల్డ్ లోన్స్ పెడుతున్నాం కదా, మనం క్యాష్ ఎంతనే తీసుకోవచ్చు అనుకుంటారు. క్యాష్ పరంగా మనం అకౌంట్ నుంచి మనం 20 లక్షలు మాత్రమే క్యాష్ తీసుకోవాలి సంవత్సరంలో. అది గోల్డ్ లోన్ అయినా, లేదా మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అయినా, లేదా వేరే వాళ్ళు మన అకౌంట్కి వేసిన అమౌంట్ అయినా మన సంవత్సరంలో మన అకౌంట్ నుంచి క్యాష్ పరంగా రిటర్న్స్ ఫైల్ చేయకపోతే కనుక ఏప్రిల్ 1 నుంచి తర్వాత సంవత్సరం మార్చ్ 31 లోపల మనం 20 లక్షలు మాత్రం క్యాష్ తీసుకోవాలి. అలాగే మనకి లిమిట్ అయిపోయింది, క్యాష్ లిమిట్. అంటే ఆల్రెడీ మనకి 20 లక్షలు క్యాష్ తీసుకున్నాం, కానీ మనం గోల్డ్ లోన్ పెట్టుకోవాలి. పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం కాదు. కాకపోతే మీరు క్యాష్ తీసుకోకుండా గోల్డ్ లోన్ అమౌంట్ డైరెక్ట్ మీ అకౌంట్లో పడుతుంది కదా, తర్వాత మీరు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలన్నమాట క్యాష్ తీసుకోకుండా. ఆల్రెడీ క్యాష్ తక్కువ తీసుకున్న వాళ్ళు ఏం ప్రాబ్లం కాదు, మీరు క్యాష్ తీసుకోండి. ఆల్రెడీ మీ అకౌంట్లో మీరు క్యాష్ ఎక్కువగా తీసుకుంటున్నారు, మీ లిమిట్ కూడా ఆల్రెడీ అయిపోయి ఉండొచ్చు అని డౌట్ ఉంది కనుక మీరు క్యాష్ తీసుకోకుండా డైరెక్ట్గా మీరు గోల్డ్ లోన్ అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది కదా, పడిన అమౌంట్ మీరు డైరెక్ట్గా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయించుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీకు సంతకం వచ్చి ఉండి మీ అకౌంట్కి పాన్ కార్డ్ లింక్ ఉంటే కనుక మీకు చెక్ లేకపోయినా ప్రతి బ్రాంచ్లో కూడా మనకి లూజ్ చెక్స్ ఉన్నాయి, టెంపరీ చెక్స్. ఆ చెక్స్ ద్వారా మీరు గోల్డ్ లోన్ క్యాష్ తీసుకోవచ్చు. అలా మన అకౌంట్లో గోల్డ్ లోన్ పడింది, అలా మనం చెక్ రాసి క్యాష్ కూడా తీసుకున్నాం. తర్వాత ఏం చేయాలని చాలామంది డౌట్ ఉంది. తర్వాత మీరు ఏం చేయాలంటే మనకి గోల్డ్ లోన్ సంబంధించి మనకి ఒక అక్నాలజ్మెంట్ ఇస్తారన్నమాట బ్యాంక్లో. అంటే దాంట్లో మీ పేరు, గోల్డ్ లోన్ అకౌంట్ నెంబరు, ఎన్ని గ్రాములు పెట్టారు, ఎంత అమౌంట్ వచ్చింది, ఏ డేట్లోపు మీరు మరలా కట్టాలి, ఆ డీటెయిల్స్ అని ఉంటాయన్నమాట. అదే మీకు అప్రైజర్ ఇస్తారు, అప్రైజర్ తీసుకోండి, మర్చిపోకండి. ఎందుకంటే మీరు మరలా మీరు గోల్డ్ లోన్ కట్టుకోవాలంటే మీరు ఆ ఫామ్లో మీకు అకౌంట్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు గోల్డ్ లోన్ కట్టుకోవచ్చు అన్నమాట. గోల్డ్ లోన్ స్లిప్ మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి మీరు గోల్డ్ ఎక్కడైతే చెక్కింగ్ ఇచ్చారో స్టార్టింగ్లో అప్రైజర్ అని చెప్పాను కదా, ఆయన మీకు ఇస్తారన్నమాట. అలా అడుగుని మీకు స్టాంప్ వేసి సైన్ చేసి కూడా ఇస్తారు మీకు ఆ బ్రాంచ్లో ఉన్న స్టాఫ్. ఇందులో మనకి మన పేరు, అలాగే గోల్డ్ లోన్ నెంబరు, అలాగే అమౌంట్ ఎంత ఇచ్చారు, అలాగే ఏ డేట్లో మనకి శాంక్షన్ అయింది గోల్డ్ లోను, అలా ఏ డేట్లోపు మనం అమౌంట్ కట్టాలి, అలా మన గోల్డ్ ఎన్ని గ్రాములు వచ్చిన డీటెయిల్స్ అని ఉంటాయి, చూసుకోండి. ఇది తప్పకుండా తీసుకోండి. అలాగే గోల్డ్ లోన్ రీపేమెంట్ వచ్చి మనం సంవత్సరం లోపల మనం అసలు వడ్డీ కలిపి కట్టి మనం గోల్డ్ తీసుకెళ్ళచ్చు, లేదా మనం అసలు వడ్డీ కలిపి కట్టి మనం మరలా కావాలంటే రెన్యూవల్ చేసుకోవచ్చు. మీ సేవింగ్ అకౌంట్ నెంబర్ కాకుండా గోల్డ్ లోన్ కూడా ప్రత్యేకించి వేరే నెంబర్ వస్తుందన్నమాట అకౌంట్ నెంబరు. అది కూడా మనకి 15 అంకెలు ఉంటుంది. తర్వాత మీకు నెల తర్వాత కొంత అమౌంట్ ఉంది, కొంత అమౌంట్ ఉంటే కానీ డైరెక్ట్గా మీరు ఆ గోల్డ్ లోన్ నెంబర్కి మీరు బ్యాంక్కి వెళ్ళి క్యాష్ కట్టుకోవచ్చు, లేదా ఫోన్పే ద్వారా కూడా మీరు ఆ గోల్డ్ లోన్ నెంబర్కి అమౌంట్ వేసుకోవచ్చు, లేదా గూగుల్ పే ద్వారా కానీ పేటీఎం ద్వారా కూడా అమౌంట్ వేసుకోవచ్చు అన్నమాట. లేదా యోమో యాప్ ఉంది కదా మన బ్యాంక్ది, యోమో యాప్ ద్వారా కూడా మీరు ఆ గోల్డ్ లోన్కి కొంత అమౌంట్ పే చేసుకోవచ్చు. ఎందుకు చెప్తానంటే ఈ విషయం, నేను 1 ఇయర్ లోపల మనం అసలు వడ్డీ కలిపి కట్టి మనం గోల్డ్ తీసుకెళ్ళాలి, లేదా అసలు వడ్డీ కలిపి కట్టి మనం రెన్యూవల్ చేసుకోవాలి. కాబట్టి ఇలా ప్రతి నెల కొంత అమౌంట్ మీరు పే చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ విషయం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం ఏ విధంగా మనం ఫోన్పేలో గోల్డ్ లోన్కి అమౌంట్ పే చేయొచ్చో ప్రాక్టికల్గా చూద్దాం. మీ మొబైల్ మీరు రొటేట్ చేసి చూడండి. ముందుగా మీరు ఫోన్పే ఓపెన్ చేసి ఫోన్పేలో మనకి ఇక్కడ
రీఛార్జ్ అండ్ బిల్స్ దగ్గర చూడండి లోన్ రీపేమెంట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రీసెంట్స్ అంటే ఇదివరకు మీరు ఒకవేళ యాడ్ చేసుకుంటే కనుక అక్కడ మీకు చూపిస్తుందన్నమాట. అంటే ఇదివరకు నేను 2 గోల్డ్ లోన్స్ యాడ్ చేసి నేను అమౌంట్ పే చేశాను కాబట్టి ఇక్కడ రీసెంట్స్లో ఉంది. మీరు అయితే ఇక్కడ సర్చ్ బిల్ ఎంటర్ దగ్గర క్లిక్ చేసి మీరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని టైప్ చేయగానే మీకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్స్ అని వస్తుంది. అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు మీ గోల్డ్ లోన్ 15 నెంబర్లు కూడా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అంటే అకౌంట్ నెంబర్ కాకుండా గోల్డ్ లోన్కి మనం సెపరేట్గా అకౌంట్ వస్తుందని చెప్పుకున్నాం కదా, ఆ గోల్డ్ లోన్ 15 అంకెలు కూడా ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయగానే మీకు మీ పేరు చూపిస్తుంది. అలాగే మీరు ఏ డేట్ లోపల అమౌంట్ కట్టాలి, అలాగే ఎంత అమౌంట్ తీసుకున్నారు, అలాగే ప్రజెంట్ అసలు వడ్డీ కలిపి ఎంత అయిందో అది కూడా చూపిస్తుంది. ఈ విధంగా అకౌంట్ నెంబర్ టైప్ చేసి మీరు కన్ఫర్మ్ చేయగానే మీకు పూర్తిగా మీ పేరు చూపిస్తుంది అన్నమాట. కస్టమర్ నేమ్ అంటే మీ పేరు, అలాగే నెక్స్ట్ డ్యూ డేట్ అంటే ఆ డేట్లోపు మనం గోల్డ్ లోన్ రెన్యూవల్ చేసుకోవాలన్నమాట. లేదా అసలు వడ్డీ కలిపి మొత్తం కట్టి మనం తీసుకెళ్ళవలసి ఉంటుంది గోల్డ్ లోను. రెన్యూవల్ అప్పుడు కూడా ఇప్పుడైతే రూల్ మారింది కాబట్టి అసలు వడ్డీ కలిపి కట్టి మనం రెన్యూవల్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని మీ దగ్గర ఎంత అమౌంట్ అప్పుడప్పుడు పే చేసుకుంటే ఈ విధంగా ఫోన్పేలో మీకు ఇబ్బంది అవ్వదు. అలాగే ఈఎంఐ అమౌంట్ అంటే మనం అసలు ఎంత తీసుకున్నామో ఆ అమౌంట్ మాట. అలా అకౌంట్ బ్యాలెన్స్ అంటే కొంత వడ్డీ యాడ్ అయిన తర్వాత ఈ విధంగా చూపించింది బ్యాలెన్స్ మాట. అకౌంట్ బ్యాలెన్స్ ఇంకా పెరుగుతుందన్నమాట. అంటే అసలు వడ్డీ బ్యాంకులోకి వెళ్ళి అడిగితే కనుక వాళ్ళు ఇంట్రెస్ట్ రన్ చేస్తారు కాబట్టి ఈ బ్యాలెన్స్ ఇంకా పెరుగుతుంది మనకి. ఈఎంఐ అమౌంట్ మాత్రం అసలు అలా ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మీ దగ్గర ఎంత అమౌంట్ ఈ విధంగా కొంత అమౌంట్ టైప్ చేసుకుని ఈ విధంగా మీరు ఎప్పుడు అమౌంట్ ఉంటే అప్పుడు అమౌంట్ పే చేసుకోవచ్చు మన ఫోన్పేలో. ఈ విధంగా అయితే 100 రూపీస్ పే చేసి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు ఎంత అమౌంట్ ఎప్పుడెప్పుడు గోల్డ్ లోన్కి కట్టుకుంటే కనుక మీకు 1 ఇయర్ లోపల మీరు ఎలా రెన్యూవల్ చేసుకోవాలి, లేదా అసలు వడ్డీ కలిపి మొత్తం కట్టి వస్తువు పట్టుకెళ్ళాలి కాబట్టి మీకు అప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా మీరు ఫోన్పేలో ఎప్పటికప్పుడు అమౌంట్ పే చేసుకోవచ్చు అన్నమాట. ఎంత అమౌంట్ ఇప్పుడు మనం గూగుల్ పేలో ఏ విధంగా పే చేయాలో అది కూడా చూద్దాం. ఆల్రెడీ మీరు ఒకసారి యాడ్ చేస్తే రీసెంట్స్లో ఉండిపోతుంది గోల్డ్ లోన్ నెంబరు. తర్వాత నుంచి మీరు ఈజీగానే డైరెక్ట్గా ఆ అకౌంట్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అమౌంట్ టైప్ చేసి అమౌంట్ పే చేసేయచ్చు. ఈ విధంగా మీరు ఫోన్పేలో అయితే ఈ విధంగా పే చేయాలి. గూగుల్ పే అయితే మాత్రం హోమ్ పేజ్ మనకి ఇలా ఉంటుంది కదా, గూగుల్ పేలో మనకి పైకి స్క్రోల్ చేస్తే బిల్ అండ్ రీఛార్జ్లో మనకి ఇక్కడైతే లోన్ ఈఎంఐ మాట. ముందే మనం ఫోన్పేలో ఏ విధంగా పే చేయాలో చూసాం. ఇప్పుడైతే గూగుల్ పేలో అయితే మనం లోన్ ఈఎంఐ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ ఇదివరకు యాడ్ చేసిన అకౌంట్లు ఏమైనా ఉంటాయి లింక్ అకౌంట్స్ దగ్గర. ఇక్కడ మీరు ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. మళ్ళీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ అని కొట్టగానే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు అది క్లిక్ చేసి మీరు లింక్ చేసుకోవాలన్నమాట అకౌంట్. అంటే ఇదివరకు ఆల్రెడీ నాకు ఇందులోనే చాలా అకౌంట్ లింక్ అయినాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ యారో క్లిక్ చేసి నేను మనకు అందులో అడిగిన చూడండి లింక్ అకౌంట్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఇప్పుడు నేను మరలా గోల్డ్ లోన్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఈ విధంగా మీరు ఎన్ని అకౌంట్స్ అని మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. గోల్డ్ లోన్స్ లింక్ చేసుకోవచ్చు అన్నమాట. లింక్ చేసుకుని మీరు కన్ఫర్మ్ చేసుకుని ఎప్పటికప్పుడు అమౌంట్ పే చేసుకోవచ్చు. గూగుల్ పే ద్వారా కూడా అమౌంట్ పే చేసుకోవచ్చు. ఈ విధంగా గోల్డ్ లోన్ నెంబర్ 15 అంకెలు కూడా ఎంటర్ చేయాలి ఫస్ట్ మీరు. తర్వాత నిక్ నేమ్ మీకు ఆప్షనల్లో అవసరమైతే ఎంటర్ చేసి లేదు. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేస్తే కనుక మరలా మనకి మన పేరు కన్ఫర్మ్ చేస్తుందన్నమాట. ఫోన్ మ్యాచ్ అని చెప్పి విధంగా పేరు చూపిస్తుంది. నేనైతే పొరపాటుగా వేరే వాళ్ళ అకౌంట్ నెంబర్ టైప్ చేశాను కాబట్టి వేరే వాళ్ళ పేరు చూపించింది. అందుకని ఒకసారి క్యాన్సిల్ చేసి మరలా అకౌంట్ నెంబర్ సరి చేసుకుని మరలా కంటిన్యూ చేస్తాను. ఈ విధంగా మీరు గోల్డ్ లోన్ పే చేసినప్పుడు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఒకసారి పేరు కన్ఫర్మ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ నేను అకౌంట్ నెంబర్ సరి చేసి కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను గూగుల్ పేలో ఎలా పే చేయాలో చూస్తున్నమాట. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఒకసారి పేరు మళ్ళీ చూసుకుని ఒకసారి మీరు లింక్ క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేస్తే మరలా మనకి పే అడ్వాన్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. ఏదో ముందు పేరు కన్ఫర్మ్ చేసుకుని లింక్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు పే అడ్వాన్స్ ఉంది కదా, అది క్లిక్ చేసి మీరు ఎంతో కొంత అమౌంట్ పే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే నేను మీకు చూపించడం కోసం కాబట్టి 1 రూపీ పే చేస్తున్నాను. మీరు ఈ విధంగా మీ దగ్గర ఎంత అమౌంట్ ఎప్పుడు పే చేసుకుంటే మన గోల్డ్ లోన్ 1 ఇయర్ లోపల మనం అసలు వడ్డీ కలిపి కట్టి మనం వస్తువుని నడిపించుకోవాలి, లేదా అసలు వడ్డీ కలిపి కట్టి మనం రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని మీకు ఇబ్బంది లేకుండా కొద్దిగా అమౌంట్ ఈ విధంగా పే చేసుకుంటే ఎప్పుడు మీకు ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా నేను ఫోన్పేలో అయితే ముందు పే చేసి చూపించాను. ఈ విధంగా గూగుల్ పేలో కూడా మీకు ప్రాక్టికల్గా చూపించాను. ఇప్పుడు మనం యూనియన్ బ్యాంక్ మొబైల్ యాప్ అయినా యోమ్ యాప్లో మనం ఈ విధంగా పేజీలు చూద్దాం. ఈ విధంగా మీరు ఒకసారి యాడ్ చేస్తే ఈ విధంగా బిల్స్ అండ్ రీఛార్జ్లో మనకి డైరెక్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విధంగా యాడ్ అయిపోతుంది. తర్వాత డైరెక్ట్గా అక్కడ పైన ఇలాగా యారో క్లిక్ చేస్తే మీకు ఏ అకౌంట్ కావాలో అకౌంట్ ఇలా పే చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మీరు గోల్డ్ లోన్స్ అన్ని కూడా లింక్ చేసుకుని గూగుల్ పేలో పే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యూనియన్ బ్యాంక్ మొబైల్ యాప్ పైన యోమ్ 2.0 ఏ విధంగా పే చేయాలో చూద్దాం. ఈ విధంగా ముందు యాప్ ఓపెన్ చేసి మనం లాగిన్ అవుతాం కదా, లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనం హోమ్ పేజ్కి వెళ్తాం. హోమ్ పేజ్లో మనకి డైరెక్ట్గా డిపాజిట్స్ చూపిస్తుంది. డైరెక్ట్గా స్టార్టింగ్లో మనకి పక్కన మనకి లోన్స్ ఉంది కదా, ఆ లోన్స్ క్లిక్ చేయగానే మనకి గోల్డ్ లోన్ నెంబర్ చూపిస్తుంది. డైరెక్ట్గా లోన్ మీద క్లిక్ చేసి మీరు అమౌంట్ పే చేసేయచ్చు. మీకైతే కనుక వేరే వాళ్ళకైతే మాత్రం మీరు ఇక్కడ సెండ్ మనీ ద్వారా మీరు వాళ్ళ అకౌంట్ యాడ్ చేసుకుని గోల్డ్ లోన్ నెంబరు అమౌంట్ పంపించవలసి ఉంటుంది. లేదా క్విక్ ట్రాన్స్ఫర్ ద్వారా మనం 50,000 వరకు కూడా వాళ్ళ గోల్డ్ లోన్ పంపించవచ్చు. మీ లోన్కి అయితే మాత్రం చాలా ఈజీగా మీరు డైరెక్ట్గా లోన్స్కి వెళ్ళి డైరెక్ట్గా ఆ లోన్ నెంబర్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అమౌంట్ టైప్ చేసి పంపించవచ్చు. ఈ విధంగా మీరు యోమ్ యాప్లో కూడా పే చేయొచ్చు. ఇంకా గోల్డ్ లోన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీ డౌట్స్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ సత్యమాగలి ఫర్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.